అందరికీ నమస్తే అండి. ఏవిఎన్ ఆర్కే గారు రాతలు చాలా వెరైటీగా, విడ్డూరంగా, విచిత్రంగా ఉంటాయి. ఆయన చాలా సీనియర్ జర్నలిస్టు, మంచి బిజినెస్ మ్యాను. మూతపడిన 'ఆంధ్రజ్యోతి'ని తను కొనుక్కొని, అంతకుముందు ఆయన 'ఆంధ్రజ్యోతి'లోనే రిపోర్టర్‌గా చేరాడు. సో, ఆ తర్వాత పత్రిక మూతపడింది. దాన్ని ఆయన కొనుక్కున్నాడు. అంటే ఆయన పనిచేసిన పత్రికే ఆయన ఓనర్ అయ్యాడు. తర్వాత దాన్ని దినదినాభివృద్ధి చేసి, ఏబిఎన్ అనే ఒక ఛానెల్ పెట్టి, దమ్మున్న జర్నలిస్ట్‌గా, దమ్మున్న ఛానెల్‌గా జనంలోకి వెళ్ళాడు బానే. అయితే ఈ పక్షపాతం అనేది మాత్రం ఉంటది. బయాస్ మాత్రం ఉంటది. అది ఎవరికి ఏ పార్టీకి అనుకూలం అనేది తెలుసు. అయితే జర్నలిస్టులు గాని, మీడియా గాని ఒక పార్టీకి అనుకూలంగా ఉండొచ్చు, ఒక పార్టీకి వ్యతిరేకంగా ఉండొచ్చు. అది డిపెండ్స్ ఆన్ దేర్ ఐడియాలజీ. వాళ్ళ భావజాలం, వాళ్ళ మనస్తత్వం కావచ్చు. కానీ నిజాలను మరీ వక్రీకరించకూడదు. ఈరోజు ఏబిఎన్ ఆర్కే గారు రాసిన ఒక కొత్త పలుకు ఎడిటోరియల్‌లో మరీ అతిశయోక్తులు రాశారేమో! ఈవెన్ టీడీపీ వాళ్ళు కూడా నమ్మలేని అతిశయోక్తులు ఆయన రాశారు. ఎందుకంటే ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు అసలు అవినీతి లేదు. సో, గతంలో కూకట్పల్లి నుంచి ఎమ్మెల్యేగా పనిచేసిన రామచంద్రరావు అనే వ్యక్తి మంత్రిగా పనిచేస్తూ ఆయన అవినీతి చేస్తున్నారని తెలిస్తే సెక్రటేరియట్‌లోనే 10,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ పట్టుబడింది. ఆయన మంత్రి పదవి పోయింది. సో, ఎన్టీఆర్ గారు అసలు అవినీతిని సహకరించేవాళ్ళు కాదు అని రాసి, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 6% కమిషన్ ఇవ్వడం మొదలైంది. ఎన్నికల్లో అంటే రాజకీయంలో అవినీతి మొదలైంది అనేటట్టు రాశారు. అప్పటి వరకు అసలు కరప్షన్ లేదు అనేటట్టు రాశారు. ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా నవ్వుకుంటున్నారు. ఎందుకంటే ఈ 1999 ఎన్నికలు అప్పుడు నేను చిన్నపిల్లోడినే. 1999 నా ఏజ్ అప్పుడు 13, 14 సంవత్సరాలు. బట్ అప్పుడు ఏం జరుగుతుంది ఏంటని మనకు తెలుస్తాయి కదా! అక్కడ ఆహ్, ఎ ఎ ఎలక్షన్‌లు జరిగాయి. అప్పుడు మా ఊర్లో ప్రచారానికి హరికృష్ణ గారు, మురళీమోహన్ గారు వీళ్ళందరూ వచ్చారు టీడీపీ తరపున. అండ్ కాంగ్రెస్ తరపున ప్రచారానికి కూడా అప్పట్లో దాసనారాయణరావు గారును, అండ్ రాజశేఖర రెడ్డి గారు, కృష్ణ గారు అనుకుంటా కృష్ణ గారు వీళ్ళందరూ కూడా వచ్చారు. సో, అప్పుడప్పుడే వయసు. సో, ఎలక్షన్‌లు ఇంకో 2 రోజులు ఉన్నాయనగా ఇంటికి డబ్బులు తీసుకొని వస్తున్నారు. సో, ఓట్లేస్తే డబ్బులిస్తారా అనే సంగతి నాకప్పుడు తెలుసు. ఆ వయసులో 13 ఏళ్ల వయసులో నాకు తెలిసింది. రూ. 100 తెలుగుదేశం పార్టీ వాళ్ళు. సో, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళు రూ. 50. అంటే 1999 ఎన్నికల వరకు మన రాష్ట్రంలో రాజకీయాల్లో, ఎన్నికల్లో ఓట్ల పంపిణీ, ఓటర్లకు డబ్బులు పంపిణీ అనేది లేదు నాకు తెలిసినంత వరకు. 1994 ఎన్నికలు ఎన్టీఆర్ గారు ముందుండే నడిపించారు. అంతకుముందు కూడా ఎన్టీఆర్ గారే టీడీపీ. సో, అప్పుడు లేవు. కానీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా బాధ్యతలు తీసుకున్నారో పార్టీ బాధ్యతలు, సో, ఎన్నికల్లో డబ్బు పంపిణీ అప్పుడు మొదలైంది. 1999 ఎన్నికల్లోనే ఫస్ట్. ఆ తర్వాతే కార్పొరేట్ అవినీతికి ఆజ్యం పడింది. బీజం పడింది. కార్పొరేట్ కంపెనీలకు తక్కువ రేటుకు భూములివ్వడం, వాళ్ళ దగ్గర నుంచి ఇటువైపు పెట్టుబడులు పెట్టించడం అనేది అక్కడ మొదలైంది. అయితే అది సాధారణ స్థాయిలో ఉండేది. చిన్న స్థాయిలో ఉండేది. 2024 ఎన్నికలొచ్చాయి. 2004 ఎన్నికలొచ్చాయి. రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర, ప్రభంజనం ఒకవైపు, చంద్రబాబు నాయుడు గారి మీద అలిపిరిలో బాంబు దాడి జరిగింది. అప్పటికి కూడా నేను చిన్న పిల్లోడినే. సో, అప్పుడు తెలుసు కదా! సో, అప్పుడు 200 ఇచ్చారు ఓటుకి. వీళ్ళు 200, వాళ్ళు 200. అంటే ఎన్నికల్లో ఓటర్లకు డబ్బులిస్తారన్న సంగతి నా చిన్నప్పుడే నాకు తెలిసింది. నాలాంటోళ్ళు ఎంతమందో, మా ఏజ్ గ్రూప్ వాళ్ళందరికీ తెలుసు. సో, ఆ తర్వాత జెడ్ వాళ్ళు వచ్చిన తర్వాత 2009, 2014, 2019 ఎన్నికలు చూసుంటారు. ఇప్పుడు కాస్త 3000, 5000 అవుతుంది. గుడివాడ లాంటి నియోజకవర్గమో, అద్దంకి లాంటి నియోజకవర్గమో, లేదా గన్నవరం లాంటి నియోజకవర్గం అయితే 5000 కూడా ఇచ్చారు అక్కడక్కడ. అండ్ మంగళగిరిలో 5000, 10,000, పిఠాపురంలో అయితే ఏకంగా కుటుంబానికి రూ. 1,00,000, 50,000 అలా ఇచ్చారు. సో, ఇలా జరిగాయి. నేనిక్కడ చెప్పొచ్చేదేంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఇందులో నిజాయితీపరుడు కాదు. రాజశేఖర రెడ్డి గారు ఇందులో నిజాయితీపరుడు కాదు. కార్పొరేట్ అవినీతిని పెంచి ప్రారంభించింది చంద్రబాబు నాయుడు గారు. దాన్ని పెంచి పెద్ద చేసి రెట్టింపు చేసింది పీక్స్‌కి తీసుకువెళ్ళింది జగన్మోహన్ రెడ్డి గారు. పెంచి పెద్ద చేసింది రాజశేఖర రెడ్డి గారు. కార్పొరేట్ కరప్షన్ మీన్స్ అంటే ఎవరైనా కంపెనీలో వస్తే వాళ్ళకి డబ్బులివ్వడం, వాళ్ళ నుంచి వీళ్ళు లబ్ధి పొందడం. నీకిది, నాకిది. నేను అధికారంలో ఉన్నా.
నువ్వు కంపెనీ పెట్టుకో, నీకు భూములు తక్కువ రేటుకి ఇస్తా. సో ఆ తక్కువ రేటుకి వచ్చినందుకు నీకు డబ్బులు మిగులుతాయిగా. ఆ మిగిలిన డబ్బుల్లో ఎంతో కొంత నువ్వు నేను చెప్పిన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టు. అది రాజశేఖర రెడ్డి గారు చేసిన కరప్షన్. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఇది చేశారు, కానీ చిన్న స్థాయిలో చేశారు. ఆయన 100 రూపాయలు చేస్తే రాజశేఖర రెడ్డి గారు 1000 రూపాయలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు 10,000 చేశారు. సో స్టార్ట్ చేసింది మాత్రం చంద్రబాబు నాయుడు గారే. ఈ విషయం అందరికీ తెలుసు. ఎన్నికల్లో డబ్బు పంపిణీ, ఎన్నికల్లో మందు పంపిణీ కూడా 1999లోనే జరిగింది. అండ్ 2001లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఎన్నికల్లో మందు పంచారు అండ్ డబ్బులు పంచారు. సో అంటే నేను చెప్పొచ్చేది, ఇది మొత్తం ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు అంతా బాగా జరిగింది, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారే వచ్చాక కరప్షన్ మొదలైంది అనడానికి లేదు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కరప్షన్ మొదలైంది. రోడ్డు కాంట్రాక్ట్ ఇవ్వాలంటే ఎమ్మెల్యేలకు కమిషన్ ఇవ్వాలి. 2004కి ముందు కూడా రోడ్డు కాంట్రాక్టర్లు ఎమ్మెల్యేలకు కమిషన్లు ఇవ్వాల్సిందే, అంచాలు ఇవ్వాల్సిందే, లేకపోతే ఫైల్ మూవ్ అయ్యేది కాదు. రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యాక ఇంకా పెరిగింది, విచ్చలవిడితనంకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 2014లో సీఎం అయ్యాక అదే అలాగే చేశారు. సో ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 2019లో సీఎం అయ్యాక నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళిపోయారు. అసలు సంబంధం లేని వాళ్ళకి 70,000 రూపాయల ట్రాన్స్ఫార్మర్లు 2,50,000కి ఇవ్వడం అటువంటిదే. సో పోర్టులన్నీ అమ్మేయడం, గంగవరం పోర్టు అదానికి ఇచ్చేశారు. సో ప్రకృతి వనరులు చాలామందికి ఇచ్చేశారు, సహజ వనరులు దోచుకున్నారు, ఇసుక ఇదంతా. సో నేను చెప్పొచ్చేది, అవినీతి ఎప్పటి నుంచో ఉంది. అది ఓన్లీ రాజశేఖర రెడ్డి గారికో లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికో పేటెంట్ కాదు. రాష్ట్ర రాజకీయాల్లో అవినీతికి చిన్నగా ప్రారంభించింది చంద్రబాబు నాయుడు గారు, దాన్ని పెంచింది పెద్ద చేసింది రాజశేఖర రెడ్డి గారు, దాన్ని పీక్స్లో వాడుకొని తనే దానిలో మునిగిపోయి నాశనం అయింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇది మర్చిపోకూడదు. ఏదో ఒక్కరి మీదే మొత్తం తోసేయకూడదు. థ్యాంక్ యూ. ఇప్పటికీ జరుగుతుంది, అప్పుడు జరుగుతుంది. అప్పుడు 10 పైసల వాటా జరిగింది, ఇప్పుడు రూపాయి వాటా జరిగింది. సరే సింపుల్గా ఇంకొక ఉదాహరణ చెప్తాను. అంటే ఎలా ఉంటుంది కరప్షన్ అంటే, ఇంతకుముందు కూడా చెప్పాను. ఒక బ్యాంక్ ఉందనుకుందాం, ఒక బ్యాంకులో 1 కోటి రూపాయలు నగదు ఉందనుకుందాం. దానిలో ఒక 20 లక్షలో 25 లక్షలో తీసుకొని మిగిలిన 75 లక్షలు అక్కడ జాగ్రత్తగా పెట్టి ఎవరికి బయటకు రాకుండా మేనేజ్ చేసుకునే రకం ఒకరు. ఇంకొకరు ఏ టైప్ అంటే, ఒక బ్యాంకులో 1 కోటి రూపాయలు ఉంటే ఆ 1 కోటి రూపాయలు తీసేసుకొని అక్కడ అసలు బ్యాంకే లేకుండా చేసి, బ్యాంకులను లేపేసి, ఆ 1 కోటి రూపాయలు తీసేసుకొని బ్యాంకు లేకుండా లేపేసి, అసలు అక్కడ బ్యాంకు లేదు, బ్యాంకు ఉంది అని చెప్పడం ఒక మీడియా సృష్టి మాత్రమే, ఎల్లో మీడియా సృష్టి అని చెప్పి ప్రచారం చేయడం మరొకటి కళ. సో అవినీతి ఇద్దరూ చేశారు. ఎవరి స్టైల్ వాళ్ళది, ఎవరి స్థాయి వాళ్ళది, ఎవరి పరిమితి వాళ్ళది. అంతే తప్ప పూర్తిగా ఒకరికి ఆపాదించడం సరికాదు అంటాను నేను. థ్యాంక్ యూ.